శనివారానికి అధిపతి శనిదేవుడు. శనివారం రోజు శని అనుగ్రహం పొందే పనులు చేయటం మంచిది. అంటే శనికి అభిషేకాలు చేయటం, లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం, శివునికి అభిషేకాలు చేయటం, హనుమను ప్రార్థించటం, పూజించటం వంటి పనులు చేస్తే చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా శనివారం రోజు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం గుమ్మం దగ్గర ఏం చెయ్యాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. మనిషి జీవితంలో రోజు జరిగే సంఘటనలను రామాయణ, మహాభారత, పురాణ కథల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. మానవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో రామాయణం మనకు నేర్పితే, అదే మనిషి ఎలా జీవించకూడదు అనే విషయంతో పాటు రాజకీయం, దేశ పాలన వంటి అనేక విషయాలకు మహాభారతం దిక్సూచిగా నిలుస్తుంది అని పెద్దలు అంటూ ఉంటారు. మహాభారతం అంటే ద్రౌపది వస్త్రాభరణం, కురుక్షేత్రాలు ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈరోజు దేశ రాజకీయ నేతలు అనుసరిస్తున్న ఉచితం అనే పదాన్ని అర్థం పట్టేలా ఓ కథ ఉంది. పంచ పాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసేవాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరని ధర్మరాజు గర్వంగా భావిస్తూ ఉండేవాడు. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజును వేరే రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది. అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు త్రాగేశాక ఆమె ఆ గ్లాసును బయట విసిరేసింది. అది చూసి ధర్మరాజు ఆమెతో, ఏంటమ్మా, బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధుల్లో పడేస్తే ఎలా అని చెప్పటంతో ఆమె, మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ధర్మరాజు ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు. ఇక రాజును కలవడానికి ఇద్దరూ కూడా వెళ్ళారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేశాడు. రాజా, ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి, పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు. సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, మీరు చెప్పిన విషయం సరే, కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది. అందరి దగ్గర సంపద బాగా ఉన్నది. నా రాజ్యంలో అందరికీ కష్టపడి పని చేయటం ఇష్టం. ఇక్కడ భిక్షం తీసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అందువల్ల దాన ధర్మాలకు ఇక్కడ తావులేదు. ఇక్కడ ఎవరికి దానాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తూ ఉన్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు ముఖం చూడాలంటే నేను సిగ్గుపడుతూ ఉన్నాను అన్నారు. మహాబలరాజు చెప్పిన సమాధానంతో ధర్మరాజు తన రాజ్యస్థితిని తలుసుకుని సిగ్గుపడి తలదించుకున్నాడు. మహాభారతంలోని ఈ కథ ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా సరే తలదించుకోవాల్సిందే అని చక్కగా వివరిస్తారు. ఈ విషయాన్ని మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారు? అసలు ప్రజలు ఎప్పుడు మారుతారు? అప్పుడే మన దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది ధనం రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధనం రాకపోకలు, అలాగే ధనం చాలక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలబడదు. ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చిన్న పనిని చేశారంటే మీ జీవితం చాలా చక్కగా మారిపోతుంది. పరిహారం అంటే మీరు పెద్దగా చేయవలసినది ఏమీ లేదు. గుమ్మం దగ్గర నీటిలో ఇది కలిపి చల్లాలి అంతే. శనివారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో, అంటే శని హోరలో గుమ్మంపై ఈ నీటిని చల్లండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఏం చెయ్యాలి అంటే, శనివారం రోజు ఉదయం శని హోరలో, అంటే 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గరకు, ఈ టైంలో ప్రకృతిలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ టైంలోనే ఈ పరిహారం చేయాలి.
ముందు గుమ్మం దగ్గరకు వెళ్ళండి. గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఈ గుమ్మం దగ్గర శనివారం రోజు కొన్ని తప్పులు చేయకూడదు. శనివారం రోజు గుమ్మంపై ఎక్కి తొక్కకూడదు. గుమ్మం మీద తలపెట్టి నిద్రించకూడదు. శనివారం రోజు శనిహోరలో గుమ్మాన్ని పసుపు నీటితో కడిగి పసుపు కుంకుమలు రాయండి. ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసుతో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. స్వామివారిని చక్కగా మీ దగ్గర ఉన్న పూలతో పూజించండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం నివేదన చేసి, స్వామి, మా మీద శనిదేవుని చెడు దృష్టి పడకుండా చూడు, మాకు ఉన్న సమస్యలు కష్టాలు పోయేలాగా చూడు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత స్వామివారి ముందు నువ్వులు వేసి పెట్టిన నీళ్లను తీసి 2 చుక్కల నీటిని ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ గుమ్మంపై చల్లండి. ఇదంతా కూడా శనిహోరలోనే చేయాలి. ఇలా చల్లటం వలన శని యొక్క చెడు దృష్టి మీ ఇంటిపై పడదు. శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. దరిద్ర దేవత ఉన్నా కూడా పోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన శని కూడా ప్రసన్నమవుతాడు. ఏమీ లేదు, గ్లాసులో కొన్ని నీళ్లు, నల్ల నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచి పూజ చేసి పూజ పూర్తయ్యాక మెయిన్ డోర్ గుమ్మంపై చల్లండి. అంతే. ఇలా చేస్తే శనిగ్రహ దోషాలు, మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా పోతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు శని హోరలో అంటే ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించండి. చాలామందికి పిండి దీపం అంటే గోధుమ పిండితో చేస్తూ ఉన్నారు. అలా కాదు, బియ్యపు పిండిని మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో చేసుకొని ఆ బియ్యపు పిండిలో అరటిపండు పచ్చిపాలు కలిపి గట్టిగా పిసికి ప్రమిదల్లాగా చేసి దానిలో ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులు వేసి ఆ 7 ఒత్తులకు వడ్డీ 1 కలిపి మొత్తం 8 ఒత్తులు వేసి ఆ వడ్డీ కాసుల వాడికి 8 ఒత్తులతో పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఇలా వరుసగా 7 శనివారాలు చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా ఆ వడ్డీ కాసుల వాడు తీరుస్తాడని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. చాలామంది ఇటీవల కాలంలో పిండి దీపం అనగానే గోధుమ పిండితో చేస్తూ ఉన్నారు. గురువారం రోజు అయితే గోధుమ పిండితో దీపాలను వెలిగించాలి. శనివారం పిండి దీపాలు అంటే బియ్యం పిండితో చేసిన పిండి దీపాలను మాత్రమే వెంకటేశ్వర స్వామికి వెలిగించాలి. ఇలా చేసి అంటే దీపాలను వెలిగించి మీ కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా 7 వారాల లోపు తీరుతుందని మన పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి శనివారం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి మీ ఆర్థిక సమస్యలను అలాగే అప్పుల సమస్యలను తీర్చుకుని కుటుంబంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించండి. వారంలో శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. శనివారానికి అధిపతి శనీశ్వరుడు. మరి శనివారం నాడు ఎలాంటి పనులు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం పూట వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం శుభదాయకం. నిజానికి శనివారం అంటేనే ఒక అద్భుతమైన రోజు. నవగ్రహాలలో శనీశ్వరుడు అధిపతిగా ఉన్న రోజు శనివారం. ఎవరైతే పనుల్లో ఆటంకాలు ఏర్పడి బాధపడుతూ ఉంటారో, ఉద్యోగంలో వృద్ధి లేక ఇబ్బంది పడుతూ ఉంటారో, వారంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో, అలాగే ఎవరైతే లోన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే బద్ధకంతో బాధపడుతూ ఉంటారో, కోర్టు కేసుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారో వారందరూ కూడా శనివారం శనిదేవుణ్ణి భక్తిగా ఆరాధిస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. మీకు ఉన్న సమస్యలు చాలా సులభంగా తొలగిపోతాయి. అలాగే శని దోషాలు ఉన్నవారు శనివారం పూట దానాలు చేస్తూ ఉంటారు. దానాల కంటే
1000 రెట్ల ఫలితాన్ని కలిగించే మరొక విధానం ఉంది, అదే నడక. శని దోషాలకు వాకింగ్ అనేది చక్కటి పరిష్కారం. శని భగవానుడు మందగమనుడు కాబట్టి ఎవరైతే ఎక్కువ శారీరక శ్రమ చేస్తారో, ఎక్కువగా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి యందు శని భగవానుడు ప్రసన్నంగా ఉంటాడు. శనివారం రోజు 4 అడుగులు పశ్చిమం వైపు నడవటం వలన శని భగవానుడు కలిగించే కష్టాల నుండి చాలా వరకు కూడా తప్పించుకోవచ్చు. శని దోషాలతో బాధపడేవారు శనివారం నాడు ఎక్కువగా నడిస్తే శని దోషాల తీవ్రత అనేది తగ్గుతుంది. శని అనుగ్రహం కలగాలని కోరుకునేవారు శనివారం రోజు నడిస్తే శనీశ్వరుడే ఐశ్వర్యకారకుడిగా మారుతాడు. అని ఉదయం 6 నుండి 7 మధ్యలో శనివారాలలో మాత్రమే ఈ విధంగా నడవాలి. భగవంతుని మనసులో తలుచుకుంటూ నడిస్తే సరిపోతుంది. వాకింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే అలా వాకింగ్ చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేయండి, సరిపోతుంది. లేదా ఉదయమే నిద్రలేచి చక్కగా స్నానం చేసుకుని ఏదైనా దేవాలయానికి, ప్రత్యేకించి హనుమ ఆలయానికి వెళ్ళి భజే వాయుపుత్రం అని మనసులో అనుకుంటూ 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. 108 ప్రదక్షిణలు చేయలేని వారు 41 లేదా 21 లేదా 11 ప్రదక్షిణలు హనుమంతుని చుట్టూ చేస్తే చాలా మంచిది. శని దోషాలు తొలగిపోతాయి. ఎవరికీ చెప్పుకోలేని సమస్యలతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు ప్రత్యేకంగా శనివారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో అనగా శని హోరలో ఆంజనేయ స్వామి వారికి తోక పూజ చేసి సింధూర అర్చన చేయించటం వలన, వడమాల వేయటం వలన అద్భుత ఫలితాలు కలుగుతాయి. తోక పూజ అనేది ప్రత్యేకంగా నియమాలతో పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం పెద్ద పెద్ద పూజలు, పరిహారాలు, దానాలు చేయలేని వారు శనివారాలలో 4 నిమిషాల పాటు 4 అడుగులు నడిస్తే శని భగవానుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి శనివారం మీరు కూడా ఈ పనులు చేసి మంచి ఫలితాలను పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.